పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. చాలండి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు ఎంతో శ్రేష్టమైనవి. ఈ ప్రపంచంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథమునకు సాటి అయిన గ్రంథం మరొకటి లేదు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సృష్టిని గూర్చి, సృష్టి ప్రారంభాన్ని గూర్చి, సృష్టి అంతాన్ని గూర్చి, దేవుని గూర్చి, దేవుని గొప్ప ప్రణాళికను గూర్చి ఉన్న విషయాలు ఎంతో మందిని ఆకర్షిస్తూ ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి ఎంతో మంది ప్రభావితులయ్యారు. దేవుని బిడలారా, కాబట్టి వాక్యాన్ని జాగ్రత్త కలిగి మనం ధ్యానిస్తే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలలో పరమగీతాల గ్రంథం ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకం. ఈ పరమగీతాల గ్రంథం చాలా మర్మమైనటువంటి గ్రంథం, గూఢార్థమైనటువంటి గ్రంథం. ఈ పరమగీతాల గ్రంథాన్ని ఎవరు రాశారు అని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే జ్ఞాని అయిన సొలొమోన్ ఈ పరమగీతాల గ్రంథాన్ని రాశాడు అనే చరిత్ర మనకు తెలియచేస్తుంది. ఈ గ్రంథం రాయబడిన కాలం ఎప్పుడనగా క్రీస్తు పూర్వం 1014వ సంవత్సరంలో ఈ పరమగీతాల గ్రంథం రాయబడినది. ఈ పరమగీతాల గ్రంథం రాయబడిన స్థలము ఏది అనగా పాలస్తీనా ప్రాంతంలో ఈ పరమగీతాల గ్రంథం రాయబడినది. ప్రియా దేవుని బిడలారా, ఈ పరమగీతాల గ్రంథంలో ప్రియుడు, ప్రియురాలు అనే పదాలు ఎక్కువగా మనం చూస్తాం. అందులో ప్రియుడు అనే పదము దగ్గర అక్షరార్థముగా సొలొమోన్ మనకు కనిపిస్తాడు. ప్రియురాలు అనే పదము దగ్గర అక్షరార్థముగా షూలమితి మనకు కనబడుతుంది. అయితే దేవుని బిడలారా, సొలొమోన్ను గురించి, షూలమితిని గురించి ధ్యానిస్తే ఆత్మీయమైనటువంటి ఎదుగుదల, ఆత్మీయంగా ఫలభరితమైన స్థితి వైపు మనం వెళ్ళడానికి అంతగా ఆ మాటలు పిల్లల దోహదపడకపోవచ్చు. అందుచేత బైబిల్ గ్రంథాన్ని 3 రకాలుగా బోధించవచ్చు అనే విషయం మొట్టమొదటిగా మనము తెలుసుకోవాలి. ఆ విధానం ఏమిటనగా, 1 బైబిల్ గ్రంథాన్ని చరిత్రానుసారంగా బోధిస్తారు. అలా బోధించవచ్చు, అది శ్రేష్టమైన విషయమే, సందేహమే లేదు. 2 బైబిల్ గ్రంథాన్ని అక్షరార్థముగా సందర్భానుసారంగా బోధిస్తారు. అలా బోధించవచ్చు, అది మరీ శ్రేష్టమైన సందర్భమే, అందులో సందేహమే లేదు. నంబర్ 3 మూడవదిగా బైబిల్ గ్రంథాన్ని ఆత్మీయ అర్థముతో బోధిస్తారు. అలా బోధించాలి, బోధించడం అవసరం. ఈ ఆత్మీయ అర్థముతో బోధించడం ద్వారా ఆత్మలు బలపరచబడతాయి, ఆత్మలు రక్షించబడతాయి. ప్రతి ఒక్కరూ వారి యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందే అవకాశములు చాలా సమృద్ధిగా ఉన్నట్లుగా ఆత్మీయ భావమును గూర్చిన బోధ వింటున్నప్పుడు మనము గ్రహించగలుగుతాం. ఈ పరిశుద్ధ గ్రంథం మన బైబిల్ గ్రంథంలో పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనమును ఆత్మీయ భావముతో మీకు బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ పరమగీతాల గ్రంథములో అక్షరార్థముగా సొలొమోను, షూలమితులు కనిపిస్తారు. వారి విషయమై మనం అలా పక్కన పెడదాం. ఇక్కడ మనకు ఉపయోగకరమైన భావం ఏమిటి అని చూడగా, ప్రియుడు అనే పదము దగ్గర వరుడు, పెండ్లి కుమారుడు ఎవరో కాదు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టి ఒకసారి అల్లి చెప్పండి. ఈ ప్రపంచంలోని క్రైస్తవ సంఘమును, వధువు సంఘమును పిల్లరా, గొర్రె పిల్ల వివాహ మహోత్సవ గడియలు పెండ్లి కుమార్తెగా ఎదురు చూసి సిద్ధపడిన సంఘమును వివాహమాడుటకు రాబోతున్నాడు ఒక గొప్ప వరుడు. ఆయన ఎవరో కాదు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టాలని చూద్దాం. పరమగీతాల గ్రంథములో ప్రియుడు అనే పదము దగ్గర వరుడు, పెండ్లి కుమారుడనే భావం కలిగిన ప్రతి మాట యొద్ద ప్రభువైన యేసుక్రీస్తు వారు అనే విషయాన్ని మొదట మనము నేర్చుకోవాలి. తర్వాత మనం చూస్తే ప్రియురాలు అనే పదము దగ్గర, వధువు అనే పదము దగ్గర షూలమితి కాకుండా అక్షరార్థముగా షూలమితి, కానీ ఆత్మీయ అర్థములో క్రైస్తవ సంఘము, వధువు సంఘము అనే విషయాన్ని సంఘం గమనించాలి ప్రియులరా. ఇప్పుడు చూడండి, పరమగీతము అనగా అర్థం ఏమిటో తెలుసా? పరమ అనగా పరలోకము అని అర్థం, గీతము అనగా పాట అని అర్థం. పరమగీతము అనగా అర్థం ఏమిటంటే ఇది పరలోకపు పాట, అనగా పరలోకపు వరుడు, భూలోకములో సిద్ధపడుతున్న వధువు. ఈ వరులను గూర్చి అనగా యేసును గూర్చి, క్రైస్తవ పెండ్లి కుమార్తె సంఘమును గూర్చి రాయబడినటువంటి పాట పరమగీతముల గ్రంథం. చప్పట్లు కొట్టి ఒకసారి అల్లి చెబుదాం.
పరమగీతం అనగా పరలోకపు పాట. పరలోకంలో ఉన్నాడు వరుడు, అతి త్వరలో ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. భూలోకంలో ఉన్నది వధువు, అతి త్వరలో సిద్ధపడి తన్ను తాను అలంకరించుకుని మధ్యాకాశమునకు ఎగిరి వెళ్ళబోతున్నది ఈ పెండ్లి కుమార్తె. ఆ రోజు నీకు ఫ్లైట్ అక్కర్లేదు. చప్పట్లు కొట్టోసారి అల్లి చెప్పండి. ఈ లోకంలో పెండ్లి కుమార్తెను తీసుకువెళ్ళడానికి కార్లు పంపిస్తారు, మంచి మంచి వాహనాలు పంపిస్తారు వరుడు తరపు వాళ్ళు. కానీ మన యేసయ్య అనే వరుడు ఆ మధ్యాకాశంలోకి వరుడు యొద్దకు వెళ్ళడానికి ఈ పెండ్లి కుమార్తెకి ఏం పంపిస్తారు తెలుసా? ఫ్లైట్ కూడా కాదు, నీకు ఫ్లైట్ కూడా అక్కర్లేదు. ఓ మహిమ దేహముతో ప్రపంచమే ఊహించని విధముగా, ప్రపంచమే నివ్వెరపోయే విధముగా, ప్రపంచమే ఆశ్చర్యపడే విధముగా ఒక్క మారుగా మహిమ దేహాలతో ఈ వధువు సంఘం అలా మధ్యాకాశంలోకి వెళ్ళిపోబోతుంది. చప్పట్లు కొట్టాలి చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ప్రియుడు అయిన యేసు, వరుడు అయిన యేసు, వధువైన పెండ్లి కుమార్తె సంఘమును ఇలా వర్ణిస్తున్నాడు. చూడండి, భార్యాభర్తలు సహజంగా ప్రేమగా ఒకరిని ఒకరు వర్ణించుకుంటారు, ఒకరిని గురించి ఒకరు చాలా చక్కగా మాట్లాడుకుంటారు. మరి యేసు తన సంఘమును ఎలా వర్ణిస్తున్నాడు? ఈ వరుడైన యేసు, పెండ్లి కుమారుడైన యేసు ఈ పెండ్లి కుమార్తె సంఘమును ఎలా వర్ణిస్తున్నాడు? చదువుకుందాం. పరమగీతాల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఇప్పుడు చదువుకుందామా? నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా. ఒక్క నిమిషం, ఈ మాటలు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వరుడైన యేసు వధువైన సంఘమును నారీ అని పిలుస్తున్నాడు. ప్రియుడైన యేసు, పెండ్లి కుమారుడైన యేసు, పెండ్లి కుమార్తె అయిన క్రైస్తవ సంఘమును నారీ అని పిలుస్తున్నాడు. ఎందుకు యేసు తన సంఘమును నారీ అన్నాడు? యేసు ప్రభు ఈ వధువు సంఘాన్ని, ఈ క్రైస్తవ సంఘాన్ని నారీ అని పిలుచుటకు గల కారణం ఏమిటి అని మనం చూస్తే దాని వెనక చాలా గొప్ప భావం ఉన్నది. అసలు ఈ నారీ అనే మాట పరమగీతాల గ్రంథంలోనే ఉన్నదా, ఇంకా ఎక్కడైనా ఉన్నదా అని మనం చూస్తే ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది గనుక నారీ అనబడును. చప్పట్లు కొట్టోసారి అల్లు చెప్పండి. నారీ అని ఎందుకు యేసు తన సంఘాన్ని పిలిచాడు? తన వధువు సంఘాన్ని, తన పెండ్లి కుమార్తె సంఘాన్ని నారీ అని యేసు పిలుచుటకు గల కారణమేం? దాని వెనక ఉన్న రహస్యం ఏమిటి అని మనం చూస్తే నారీ అనగా అర్థం ఏమిటో తెలుసా? నారీ అనగా అర్థం ఏమిటంటే స్త్రీ అని అర్థం. నారీ అనగా స్త్రీ అని అర్థం. ఈ నారీ అనే మాట ఎక్కడ కనబడుతుందంటే ఆదికాండములో 2వ అధ్యాయములో 23వ వచనములో ఆదాం అవ్వను గురించి మాట్లాడడం మనం చూస్తాం. పిల్లలు చూడండి, దేవుడు మట్టిని తీశాడు, బొమ్మగా చేశాడు. ఆ మట్టి బొమ్మలోకి తనలోని జీవాత్మను ఊదాడు. అప్పుడు ఈ మట్టి బొమ్మ జీవించే ప్రాణి అయ్యాడు. అతడే పురుషుడు, అతడే ఆదాం. పురుషుణ్ణి దేవుడు మట్టితో చేశాడు. కానీ ఆదాం అవ్వను ఎలా చేశాడు తెలుసా? స్త్రీని ఎలా చేశాడు తెలుసా? ఆదామునకు గాఢ నిద్ర కలుగజేశాడు, ఆదామునకు ఆపరేషన్ చేశాడు. ఆదాము ప్రకటెముకలలో ఒక ఎముకను తీశాడు. ఆ ప్రకటెముకను స్త్రీగా దేవుడు సృజించాడు. ఎంత గొప్ప ప్రణాళిక! పురుషుణ్ణేమో మట్టితో చేశాడు, స్త్రీనేమో ఎముకతో చేశాడు. నారీ అనే పదం ఎక్కడున్నదంటే ఒకటి పరమగీతాల గ్రంథంలో ఉన్నది, రెండవదిగా మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలోని 66 పుస్తకాల్లో ఉన్న మొదటి పుస్తకమైన ఆదికాండములో మనం చూస్తాం. చూడండి, ఇప్పుడు ఆదాం గాఢ నిద్ర పొందాడు, ఆదాం గాయపరచబడ్డాడు, ఆదాము ప్రకటెముకలలో ఒక ఎముకతో అవ్వ నారీ స్త్రీ సృజించబడింది. పిల్లరా, ఇప్పుడు దేవుడు ఈ నారిని లేక ఈ అవ్వను తీసుకుని వచ్చి ఆదాము ఏ పేరు పెడతాడా అని చూస్తున్నప్పుడు ఆదాం అంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, ఇది నరునిలో నుండి తీయబడినది గనుక నారీ అనబడును. చప్పట్లు కొట్టాలి చెబుదాం. హల్లెలూయా. సహోదరుడా, చూడండి, ఆదికాండములో నారీ ఎలా వచ్చింది, పరమగీతాల గ్రంథంలో నారీ ఎలా వచ్చింది? పరమగీతాల గ్రంథంలో వరుడైన పెండ్లి కుమారుడైన యేసు ప్రభు తన సంఘమును నారీ అని పిలిచాడు. ఆదికాండములో భర్తగా ఉన్న ఆదాం తన భార్య అయిన దేవుడు తనకు తోడుగా ఇచ్చిన అవ్వను నారీ అని పిలిచాడు. బాగా వినాలి, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? ఆదికాండములో ఆదామని మొదటి ఆదాం అని మన ప్రభు పిలిపించాడు పరిశుద్ధ గ్రంథంలో. పరమగీతాల గ్రంథం ఉన్న ప్రియుడైన యేసుని ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మర్మయుక్తముగా గూఢార్థముగా ప్రతి సందర్భంలో ఇమిడి ఉన్న యేసు ప్రభుని ఏమని పిలిచాడో తెలుసా? కడపటి ఆదాం.
కడపటి ఆదాం. ఆది కాండములో నారి ఎలా వచ్చిందో తెలుసా? మొదటి ఆదాం గాయపడితే వచ్చింది. పరమగీతాల గ్రంథంలో యేసు ప్రభు వరుడైన ప్రియుడైన యేసు ప్రభు తన భార్యను నారి అని పిలిచాడే. ఈ పరమగీతాల గ్రంథంలో వధువు సంఘమైన నారి ఎలా వచ్చిందో తెలుసా? కడపటి ఆదామైన యేసుక్రీస్తు కొరడా దెబ్బలతోనూ, మేకులతోనూ, బళ్ళపు పోటుతోనూ, ముండ్ల కిరీటపు గాయములతోనూ ఆయన గాయపడగా, ఆయన గాయములలో చిందించబడిన, స్రవించబడిన, రక్తములో కడగబడి నీటిలో బాప్తిసం పొందడం ద్వారా వచ్చింది. పరమగీతాల గ్రంథములో పెండ్లి కుమార్తె సంఘమైన నారి. చప్పట్లు కొట్టాలి, చూద్దాం, గట్టిగా కొట్టండి, హల్లెలూయా. ఆది కాండంలో నారీ కొరకు మొదటి ఆదాం గాయపరచబడ్డాడు. పరమగీతాల గ్రంథంలోని పెండ్లి కుమార్తె సంఘమైన నారీ కొరకు కడపటి ఆదామని యేసు ప్రభు నిలువెల్లా గాయపరచబడ్డాడు. ఆది కాండంలోని తన భార్య అయిన నారీ కొరకు మొదటి ఆదాం గాఢ నిద్రను పొందాడు. పరమగీతాల గ్రంథంలోని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన వధువు సంఘమైన, తన పెండ్లి కుమార్తె, తన భార్య అయిన క్రైస్తవ సంఘము కొరకు యేసు ప్రభు ఇక్కడ తన ప్రాణము పెట్టి సమాధిలో ఉంచబడ్డాడు. అక్కడ మొదటి ఆదాము గాయపడ్డాడు, ఇక్కడ కడపటి ఆదాము గాయపడ్డాడు తన భార్య కొరకు. అక్కడ మొదటి ఆదాము గాఢ నిద్ర పొందాడు, ఇక్కడ కడపటి ఆదాముగా పిలబడి యేసయ్య తన ప్రాణం పెట్టాడు తన వధువు సంఘము కొరకు. ఒక్కసారి చేతులే తల్లి చెప్పండి, ఎలా వచ్చిందో చూసావా నారి? అందుకే పిల్లరా, ఆదాం అంటున్నాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది గనుక నారి అనబడును. యేసయ్య అంటున్నాడు నారి అనగా అర్థం ఏమిటి తెలుసా? నీ కొరకు నేను గాయపడ్డాను, నువ్వు కొత్తగా జన్మించడం కొరకు నేను ముండ్ల కిరీటం ధరించాను, నీవు నూతన జన్మ పొందడం కొరకు నేను కొరడా దెబ్బలు తిన్నాను, నీవు నాకు భార్యగా సిద్ధపరచబడ్డం కొరకు నేను మేకులతో కొట్టబడ్డాను, నీవు నా భార్యగా సిద్ధపడడం కొరకే నీవు నీటి బాప్తిసం పొందాలని బళ్ళపు పోటును నేను భరించాను, నా రక్తము చిందించాను, నా దేహంలో ఉన్న నీరు స్రవించబడ్డానికి నేను త్యాగము చేశాను. నా గాయాల ద్వారా జన్మించిన నా సంఘమా, నా భార్య సంఘమా, నా వధువు సంఘమా, నారీ అని యేసయ్య పిలుస్తున్నాడు. చప్పట్లు కొట్టోసారి ప్రభును కనపడదాం. ఆహా, ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు, ఎంత త్యాగశీలి మన దేవుడు. యేసయ్యను మించిన త్యాగమూర్తి ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఎవ్వరూ లేరు. నమ్మిన వాళ్ళల్ని చెప్పండి హల్లెలూయా. నెంబర్ 2, రెండవదిగా మనం చూద్దాం. ఒకటి నారీ అన్నాడు, రెండవదిగా మనం చూసినప్పుడు మణి అన్నాడు తన సంఘాన్ని. నారీ అనగా కడపటి ఆదామైన యేసుక్రీస్తు గాయాల్లో జన్మించిన సంఘం. మణి అనగా అర్థం ఏమిటంటే పిల్లరా, యేసులో జన్మించిన తర్వాత ఈ సంఘము ఎలా ఉండాలి అనగా శ్రేష్టమైనదిగా ఉండాలి, ప్రత్యేకమైనదిగా ఉండాలి, ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. సంఘము కొత్తగా జన్మించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత ఇహలోక మాలిన్యములు కలవకూడదు, ఇహలోక దారిద్రపు కార్యక్రమాల్లో పిల్లల పాలిభాగస్తులు కాకూడదు, ఇహలోక పరమైనటువంటి మరణం అంటే దుస్థితి బ్రతుకులోకి దిగజారకూడదు. ఆ సంఘం, ఆ భార్య, ఆ నారి ఒక ప్రత్యేకంగా బ్రతకాలి. దాన్నే శ్రేష్టమైనది అని దేవుడు పిలిచాడు. మణి అనగా అర్థం శ్రేష్టమైనది. ఓ సహోదరి సహోదరుడా, యేసయ్యను నమ్మిన నీవు శ్రేష్టమైన బిడ్డగా జీవిస్తున్నావా? సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన నీవు ఒక శ్రేష్టమైన బిడ్డగా, ఒక శ్రేష్టమైన భక్తునిగా, ఒక శ్రేష్టమైన విశ్వాసిగా నీ జీవితాన్ని నీవు కొనసాగించుకుంటున్నావా? ఒక్క మారు మీరు ఆలోచించండి. అవును, రక్షించబడిన తర్వాత నారీ అని క్రీస్తు గాయాల్లో జన్మించిన తర్వాత మణిగా జీవించడం సంఘము యొక్క బాధ్యత. ప్రత్యేకమైన స్థితి కలిగి బ్రతకడం వధువు సంఘం యొక్క కర్తవ్యం. శ్రేష్టమైన జీవితం, ఇహలోక మాలిన్యం అంటకుండా, లోకపరమైన వాటిలో మునిగి తేలి మలినము కాకుండా ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి బ్రతకడం క్రైస్తవ సంఘము యొక్క బాధ్యత. అలా జీవించిన వారిని ప్రభు అంటున్నాడు మణి అని పిలుస్తున్నాడు. అనగా తన సంఘం ఎలా ఉండాలని కోరుకున్నాడు తెలుసా? ప్రత్యేకమైనదిగా ఉండాలి. నా భార్య, నా వధువు సంఘం అది శ్రేష్టమైనదిగా ఉండాలి. మూడవదిగా మనం చూద్దాం. నారి, మణి, మళ్ళీ ఏమన్నాడండి? సుందరి. సుందరి అనగా అక్షరార్థం పిల్లరా సౌందర్యవంతురాలు. అనగా యేసయ్య తన సంఘం సౌందర్యవంతులుగా ఉండాలని కోరుకోలేదు. మానవుడి యొక్క సౌందర్యం దేవుడు కోరితే తెల్లని వాళ్ళందరూ మోక్షానికి వెళ్ళే వాళ్ళు పరలోకానికి, నల్లని వాళ్ళందరూ నరకానికి పోయేవారిని. దేవుడు భూలోక సౌందర్యం కోరలేదు, దేవుడు ఈ లోక సౌందర్యం కోరలేదు. మరి ఎందుకు సుందరి అన్నాడు? సుందరి అనగా అర్థం పరిశుద్ధురాలా, పరిశుద్ధురాలా.
ముడత, మచ్చ, డాగు, కళంకము లేనిదానా. ఆహా, యేసయ్య పిలుపు ఎంత గొప్పది. చప్పట్లు కొట్టు సార్, అల్లి చెప్పండి. తన సంఘం సుందరిగా ఉండాలని కోరుకుంటున్నాడు. తన సంఘం పరిశుద్ధమైనదిగా ఉండాలని కోరుకుంటున్నాడు. తన సంఘం పిల్లరా ముడత, మచ్చ, డాగు, కళంకము లేనిదిగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకు పిలుస్తున్నాడు నారి, రెండవదిగా మణి, మూడవదిగా సుందరి అని పిలుస్తున్నాడు. ఈ రోజు ఎవరైతే క్రీస్తు గాయల్లో జన్మించిన వారై ఉన్నారో వారిని మాత్రమే యేసే పిలిచిన నారి అనే పిలుపు వారికి మాత్రమే వర్తిస్తుంది. ఈ రోజుల్లో రక్షించబడిన తర్వాత జాగ్రత్తగా క్రమశిక్షణగా ఎవరైతే ఉంటున్నారో వారికి మాత్రమే మణి అని యేసు పిలిచిన పిలుపు అట్టి వారికి మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పాపములో పడిపోకుండా పరిశుద్ధతను కాపాడుకుంటూ సాధ్యమైనంత వరకు నీతిగా, నిజాయితీగా, పరిశుద్ధంగా ఎవరైతే కొనసాగుతున్నారో, మోసము చేయక, దగా చేయక, పిల్లరా నిజాయితీగా ఎవరైతే బ్రతుకుతున్నారో అట్టి వారికి మాత్రమే సుందరి అనే పిలుపు వర్ణిస్తుంది. ఒకసారి అందరం అల్లి చూపుదామా? ఒకవేళ అనుకోవచ్చు, నేను సుందరిని కదా, నాలో ఏ పాపం లేదనుకుంటున్నావేమో. ఒకని ప్రవర్తన వానికి నీతిగా అగుపడును, తుదకు అది మరణమునకు దారి తీయను. ఎవరి వాళ్ళకి అనిపిస్తోంది నీతిగా, కానీ మనం పరీక్షించుకోవాలి. వాక్యం అనే అద్దములో మన జీవితాన్ని పరీక్షించాలి. వాక్యముటనే అద్దములో మన జీవితాన్ని పరీక్షించుకోవాలి. ఎలా ఉన్నాను? ముడత ఉన్నదా, మచ్చ ఉన్నదా, డాగు ఉన్నదా, కళంకం ఉన్నదా? వాక్యపు అద్దములో దినం మన జీవితాన్ని పరీక్షించుకోవలసిన బాధ్యత కలిగిన వారిగా మనం ఉన్నాం. ఎవరు పరీక్షించుకుంటున్నారు? ఒక ఫంక్షన్కి వెళుతున్నారు సహోదరులు కొంతమంది. చాలా కొత్త శారీ కట్టుకుని వెళుతోంది. దుమ్ము పడింది, ఏదో సీటు మీద ఒక మురికి ఉంది. కూర్చుని లేవగానే ఎంతసేపు పరీక్షిస్తోందో, నా వస్త్రం ఏమైనా పాడైందా అని. ఏ సహోదరి ఈ రోజు ఉండి తర్వాత పాడైపోయి చిరిగిపోయే వస్త్రము కొరకు అంత జాగ్రత్తగా పరిశీలిస్తున్నావే? నీ హృదయం అనే వస్త్రం ఎన్నిసార్లు పరిశీలించావు? యుగములో ఉండవలసిన దేవుని నిత్యత్వాన్ని పొందవలసిన ఆ ధన్యత పొందుకోవలసిన నీ హృదయపు జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని దినదినము పరీక్షించుకుంటున్నావా? పరీక్షించండి బ్రదర్, పరీక్షించండి. సుందరి అని దేవుడు పిలిచిన పిలుపు నీకు వర్తించుటకు మీ జీవితాన్ని అంకితము చేయండి. హల్లెలూయా. చదువుకుందాం. నారీమణి, సుందరి, అది నీకు తెలియకపోయేనా? మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. ఈ నారి అనగా క్రీస్తులో జన్మించిన వారు, ఈ మణి అనగా ప్రత్యేకముగా జీవిస్తున్న వారు, ఈ సుందరి అనగా పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నవారు ఏం చేయాలి తెలుసండి? మంద కాపరుల గుడారముల యొద్ద తన మేక పిల్లలను మేపాలట. ఎవరు మంద? ఏ మంద కాపరి? మంద అనగా బైబిల్ గ్రంథములు 2 మందలు మనకు కనబడుతూ ఉన్నాయి. నెంబర్ 1, పాత నిబంధన గ్రంథంలో ఒక మంద మనకు కనబడుతోంది. ఆ మంద ఎవరో తెలుసా? ఐగుప్తు నుంచి వాగ్దాన భూమి అయిన కానాను వైపు ప్రయాణము చేసి వెళుతున్న ఇజ్రాయేల్ నిబంధన జనులనే మంద. రెండవ మంద ఎవరనగా క్రొత్త నిబంధన గ్రంథములు కనబడుతుంది. ఈ మంద ఎవరో తెలుసా? కృపా కాలములు యేసుక్రీస్తును నమ్ముకుని యేసే రక్తముల వారి పాప జీవితం కడుక్కుని యేసయ్యను ఆరాధిస్తూ నమ్మకముగా బ్రతుకుచూ ఉన్న మంద అనగా యేసయ్య అంటారు, చిన్న మంద భయపడకుడి. ఈ రెండవ మంద వధువు సంఘం. ఈ రెండవ మంద పరమ కానాను వైపు ప్రయాణము చేయుచున్న మంద. ఈ రెండవ మంద పరలోకం వైపు అడుగులు ముందుకు వేయుచున్న మంద. అందుకంటాడు, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను నీవు మేపము. ఇప్పుడు చూడండి, ఈ నారి, ఈ మణి, ఈ సుందరి మంద కాపరుల గుడారము దగ్గర మేక పిల్లలను మేపాలట. మంద వధువు సంఘము, క్రైస్తవ సంఘము. మంద కాపరి దేవుని సేవకుడు. మంద కాపరుల గుడారము దేవుని యొక్క మందిరము లేక ఆరాధన జరిగే స్థలము, దేవుణ్ణి పూజిస్తున్న ప్రదేశము. ఒక మందగా ఎక్కడైతే ప్రజలు కూడుకుని యేసును ఆరాధిస్తున్నారో అక్కడ నీ మేక పిల్లలను నీవు మేపము. ఈ నారికి, ఈ మణికి, ఈ సుందరికి మేక పిల్లలు ఎక్కడివి? మీలో ఎవరికైనా మేక పిల్లలు ఉన్నాయా? లేవు. ఎక్కడివి మేక పిల్లలు? క్రైస్తవ సంఘాన్ని, నీ మేక పిల్లల్ని మంద కాపరు గుడారం దగ్గర మేపు అని ఎందుకు యేసు చెప్పాడు? ఎందుకో తెలుసా? ఈ మేక పిల్లలు ఎక్కడవో తెలుసా? అందరికీ ఉన్నాయి మేక పిల్లలు, ప్రతి ఒక్కరికి ఉన్నాయి మేక పిల్లలు. ఏమిటి ఆ మేక పిల్లలు? మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి దయచేసి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30-31 నుండి చదువుకుందామా?
తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూత తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ కలిగిన సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. ఎక్కడవి మేక పిల్లలు? ఈ రక్షణ పొందిన ప్రజలకు, ఈ వధువు సంఘానికి, క్రీస్తు గాయాల్లో చిందింపబడిన రక్తంతో కడగబడిన ఈ పరిశుద్ధ సంఘానికి మేక పిల్లలు ఎక్కడవి? ఆ మేక పిల్లలు ఏవో తెలుసా? రక్షణ లేని ప్రజలు. నువ్వు రక్షించబడ్డావు, నువ్వు గొర్రె పిల్లవి. నీ భర్త ఇంకా రక్షణ పొందలేదు, అతడు ఒక మేక పిల్ల. భార్యాభర్తలు మీరిద్దరూ రక్షణ పొందారు, మీరిద్దరూ గొర్రెలే. కానీ మీ కుమారులు, మీ కోడండ్రు ఇంకా రక్షించబడలేదు, వారు మేక పిల్లలు. మీరు రక్షించబడ్డారు, నీ కుటుంబంలో నీ అల్లుడు రక్షణ పొందలేదు, అతడు ఒక మేక పిల్ల. నీ సహోదరుడు రక్షణ పొందలేదు, అతడు ఒక మేక పిల్ల. నీ సహోదరి రక్షింపబడలేదు, ఆమె ఒక మేక పిల్ల. మీ తోడి కోడలు రక్షింపబడలేదు, ఆమె ఒక మేక పిల్ల. నీ ఏపురాలు రక్షించబడలేదు, ఆమె ఒక మేక పిల్ల. చూసారా ఎన్ని మేక పిల్లలు ఉన్నాయో మన కుటుంబాల్లో? ఇది నా మాటలు కావు బ్రదర్, నా ఇష్టానుసారంగా నేను ప్రసంగించుటలేదు. ప్రార్థించి, మోకరించి, ఉపవసించి, బైబిల్ గ్రంథం చదివి, మోకాళ్ళ మీద నిలబడి బైబిల్ గ్రంథం చదివి నేర్చుకున్న ఎన్నో అనుభవాలు ఇవి, ప్రభువు అనుగ్రహించిన అనుభవాలు. సహోదరి సహోదరుడా, ఎక్కడవి మేక పిల్లలు? దేవుడు తన మహిమ గల సింహాసనంపై ఒకరోజు ఆసీనుడై కూర్చోబోతున్నాడు. ప్రపంచంలోని ప్రజలందరూ, కోటాను కోట్ల ప్రజలందరూ ఆయన ఎదుట పోగు చేయబడబోతున్నారు. దేవుడు వారిని 2 గుంపులుగా వేరు చేయబోతున్నాడు. కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను దేవుడు నిలువబెట్టుచున్నాడు. అనగా ప్రజలే గొర్రెలు అనగా రక్షించబడిన వారిని కుడివైపున, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, యేసు క్రీస్తు నిజమైన దేవుడు నీ కొరకు తన ప్రాణము పెట్టిన దేవుడని ఎన్ని మార్లు ప్రకటించినా విని పక్కన విడిచిపెట్టి ఈ చెవితో విని ఈ చెవితో బయట పారవేసి మూర్ఖులుగా అక్రమంగా బ్రతికిన ప్రజలను ఎడం వైపున దేవుడు నిలువబెడుతున్నాడు. ఆ ఎడం వైపున ఉన్న వారిని అంటాడు, కుడి వైపున ఉన్న వారిని గొర్రెలు అన్నాడు, ఎడమ వైపున ఉన్న వారిని మేకలు అన్నాడు. తర్వాత వారిని ఏమంటాడో మీకు తెలుసా? ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. కుడి వైపున ఉన్న గొర్రెలను చూసి అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య జీవంలోకి వెళ్ళమంటాడు. ఎడమ వైపున ఉన్న మేకలను చూసి ఏమంటాడో తెలుసా? నా తండ్రి చేత శపింపబడిన వారులారా, లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి మీరు పొండి అంటాడు. అయ్యో సహోదరి సహోదరుడా, నీ భర్త మేకపిల్లగానే చనిపోతే, నీ భార్య మేకపిల్లగానే చనిపోతే, నీ బిడ్డల మేకపిల్లలుగానే చనిపోతే, క్రీస్తు తీర్పు దినాన ఎడమ వైపున ఉంటారు. లోకం పుట్టింది మొదలుకొని దేవుడు సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి వారు త్రోసివేయబడతారు. అందుకే యేసయ్య చెప్తాడు, నారీ, నా గాయాల్లో జన్మించిన సంఘమా, మణి, ప్రత్యేకముగా బ్రతుకుచున్న పరిశుద్ధమైన సంఘమా, సుందరి, పాపమంటకుండా, మాలిన్యమంటకుండా, ఇహలోక మాలిన్యములకు దూరముగా ఉంటూ నిజాయితీగా బ్రతుకుతున్న నా పెండ్లి కుమార్తె సంఘమా, నీ మేక పిల్లల్ని మంద కాపరి గుడారము యొద్ద మేపో. హల్లెలూయా. కాపరి ఏం పెట్టాలి? మేత పెట్టాలి. చెప్పండి, ఏం పెట్టాలమ్మా? మేత పెట్టాలి. సహోదరి సహోదరుడా, మేత పెడితే గొర్రెలు బాగుపడతాయి. చప్పట్లు కొట్టు ఒకసారి అల్లి చెప్పండి. గొర్రెలకు మేత పెట్టాలి, గొర్రెలకు వాక్యము చెప్పాలి. గొర్రెలకు వాక్యం అనే మేత పెట్టినప్పుడు గొర్రెలు బలిష్టమైన గొర్రెలుగా బలపరచబడతాయి. యేసు ప్రభు ఈ కాపరుల ద్వారా ఈ గొర్రెలకు మంచి మేతను పెట్టి వాటిని బలమైన గొర్రెలుగా సిద్ధపరచాలని ఆశపడుతున్నాడు. మేకల వంటి నీ ప్రజలు మారాలి అంటే, మేకల వంటి మీ భర్తలు, మీ భార్యలు, మీ పిల్లలు మారాలి అంటే మంచి మేతను వారు భుజించాలి, ఖచ్చితమైన వాక్యమును వారు భుజించాలి. అప్పుడు వారు బలమైన గొర్రెల స్వరూపంలోకి మార్చబడతారు. మేకల స్థితి నుంచి గొర్రెల స్వరూపం వైపు వారు మార్చబడతారు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు, నీ మేక పిల్లలను మంద కాపరుల గుడారము దగ్గర నువ్వు మేపు. దేవుని బిడ్డ, నీ ఇంట్లో ఉన్న రక్షణ లేని వారిని నిజమైన మేత కలిగిన ఆహారం దగ్గర మేపుచున్నావా?
నీ కుటుంబంలో రక్షణ లేని వారిని ఖచ్చితమైన వాక్యపు బోధ ఉన్న పరలోక వైపు నడిపించి సిద్ధపరిచే, లోక ఆశలు రేకెత్తిస్తూ తాత్కాలికమైనటువంటి వాటి వైపు భ్రమపరిచే స్థితి వైపు ప్రజలను నడిపించకుండా, ఎప్పుడు చనిపోయినా ఏ క్షణంలో చనిపోయినా పరలోకానికి వెళ్ళగలిగే స్థితి వైపు గొర్రెలుగా మార్చగలిగినటువంటి వాక్యపు మేత యొద్దకు నీ భర్తను, నీ బిడ్డలను, నీ పిల్లలను నడిపించుకోగలుగుతున్నావా? ప్రభు సెలవిస్తున్నాడు, నీ మేక పిల్లలను మంద కాపరుల గుడారముల యొద్ద నీవు మేపాలి. హల్లెలూయా. అప్పుడు నీ మేకలు గొర్రెలుగా మారిపోతాయి, నీ మేకలు గొర్రె పిల్లలుగా మార్పు చెందుతాయి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసయ్య బిడ్డలారా, ఈ రోజు మీరు నారీగా క్రీస్తు గాయాల్లో జన్మించండి. ఈ రోజు మీరు మణిగా రక్షించబడిన వారు పవిత్రంగా, పరిశుద్ధంగా, క్రమశిక్షణ కలిగి జీవిస్తూ మణిగా ఉండండి. రక్షించబడిన వారు ప్రత్యేకంగా ఉండడమే కాక పరిశుద్ధంగా బ్రతకండి. ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడండి. అట్టి మహాకృప దేవుడు మీకు దయచేయునుగాక. మీ కుటుంబాల్లో ఉన్న మేకల్ లాంటి వారిని గొర్రెలుగా మార్చుకోండి. యేసయ్య బిడ్డలుగా మార్చండి. యేసయ్య రాకడకు సిద్ధపరచండి. యేసయ్య రాకడకు సిద్ధపడడం కంటే ఇక దానికంటే మించిన భక్తి మరొకటి లేనే లేదు. మొదట నా నీతి, నా రాజ్యం మీరు వెతకండి, ఆ తర్వాత అవన్నీ మీకు ఇస్తానని ప్రభువు చెప్పాడు. నమ్మితే చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పండి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.